ఆన్సర్ కృష్ణతేజ గారు చెప్పండి, ఏంటి అసలు కాంగ్రెస్ నుంచి పిలిచి మాట్లాడినా సరే ఇచ్చిన డిమాండ్లు కూడా నెరవేర్చట్లేదు, 2 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు, మీరేం చెప్తారు? వందన గారు, నాకు బాగా గుర్తు 2015 డిసెంబర్ మాజీ సీఎం కేసీఆర్ గారు 1,07,000 ఉద్యోగాలు తెలంగాణలో ఉన్నాయి ప్రెసెంట్లీ వేకెంట్ గా. ఇది నీళ్లు నియామకాలపై ఏర్పడిన ట్యాగ్ లైన్ కాబట్టి నియామకాలు అనేది తెలంగాణలో మొట్టమొదటి ప్రభుత్వం కర్తవ్యం అని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు చేసినారు. తర్వాత వాళ్ళు నిర్వహించిన ఎగ్జామ్స్ ఎన్ని అంటే సగం కూడా నిర్వహించలేదు. ఎందుకంటే ఆ బ్యాక్లాగ్ పొజిషన్స్ ఇవాళ మనం సుమారు 50,575 వేకెన్సీలు మన ప్రభుత్వం వచ్చినాక నింపినాం. ఎందుకంటే పేపర్ లీకులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. కమింగ్ టు ద ఫండమెంటల్ పాయింట్, ఇప్పుడు వీళ్ళు నిజంగా నిరుద్యోగులు ఉద్యమాలు చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు పిలిచి మాట్లాడలేదు అంటే, ప్రభుత్వం గాని ఇంటెలిజెన్స్ వ్యవస్థ గాని నిత్యం వాళ్ళతో చర్చ జరుపుతూనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ప్రతిపక్షాలు కొన్ని దగ్గర కొన్ని చేస్తున్నారు ఇవాళ. ఎందుకంటే అండి, నేను ఇందాక 2022 తర్వాత ఇవాళ నేను చెప్పాను స్టాటిస్టికల్ గా పబ్లిక్ పోలీస్ కానిస్టేబుల్ పొజిషన్స్ 16,000 సుమారు అటు ఇటుగా పడ్డాయి వేకెన్సీలు. తర్వాత వచ్చి ఇవాళ మీరు చెప్పేది ఏంటిది 7,000 ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. 19,000 చిల్లర ఉన్నాయి కదా వేకెన్సీలు, ఎందుకు మొత్తం నింపటం లేదని. అందులో మొత్తం వేకెన్సీలు లాంటి మనం బాగా గమనించాల్సింది, అందులో కోర్టు కేసు సుమారు 2,500 శాంక్షన్ అయినా కోర్టులో పెండింగ్ ఉన్నాయి. కొన్ని జోనల్ వ్యవస్థ దగ్గర ఇరుక్కున్నాయి, కొన్ని ఏమో నిజంగా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ దగ్గర ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. ఇవాళ మన సత్వరమే మనం భర్తీ చేయగలిగింది చేస్తున్నామండి. ఎందుకంటే ఏది కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి చేయాలి, అంతేగాని గ్రూప్ 1 లాగా హడావిడిగా చేసి కోర్టులో పెట్టి విద్యార్థులను మన కుటుంబాలను మనోవేదన గురి చేయాలని మా ప్రభుత్వం ఎట్టి పరిస్థితులు కోరుకోవట్లేదండి. దానికి అనుకూలంగానే డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పర్సనల్ గ్రీవెన్సెస్ ఇది ఎప్పుడు కూడా నిత్యం ఆఫీసర్ కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్ తో పనిచేస్తుందో ముఖ్యమంత్రిగా స్వయం పర్యవేక్షిస్తున్నారు. దీని అన్నిటికీ ఆన్సర్ స్పందన గారు ఒకటే. ఈ డిబేట్ లో నేను మొట్టమొదటిసారి చెప్పినప్పుడు జాబ్ క్యాలెండర్ అని ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఒకటి ఏర్పాటు అయ్యి దానికి అనుకూలంగా క్యారీ ఫార్వర్డ్ మెకానిజం ఉండుకుంటూ ఉంటే ట్రాన్స్పరెన్సీ వస్తుంది. అప్పుడు ఎన్ని ఉద్యోగాలకు వేకెన్సీలు ఖాళీ ఉన్నాయి, ఎంతమంది రిటైర్ అవుతున్నారు, ఎన్ని వేకెన్సీలు ఎంతమంది ఫిల్ అయినాయి, ఏ కేటగిరీ వాళ్ళు ఫిల్ అవుతున్నారు, ఎట్లా వస్తున్నాయి, ఏ జోన్ కి ఎన్ని వస్తున్నాయి, అప్పుడు అందరికి జాబ్ ట్రాన్స్పరెంట్ పబ్లిక్ డొమైన్ లో ఉంటుంది. అప్పుడు గణాంకాలు మనం కప్పి పెట్టడం కాదు, నిరుద్యోగుల ముందు గణాంకాలు ఉంటే అప్పుడు నిరుద్యోగులు గణాంకాలతో మాట్లాడతారు. స్పందన గారు, అదే మా ప్రభుత్వం కూర్చొనిచ్చేతం చూస్తుంది. అది నిజంగా నెరవేర్చే మీ ఎలక్షన్స్ కి వస్తాం. అప్పుడు నిరుద్యోగుల ఆశీస్సులు తీసుకుని మళ్ళీ ఒక ప్రభుత్వం మళ్ళీ వస్తారు. కానీ ఎందుకు అంటే రెండు పార్టీలు ఒకదానిపై ఒకటి ఇలా గత ప్రభుత్వాలు ఆరోపణలు చేసుకోవడం కంటే నిరుద్యోగులకు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? రోడ్ మ్యాప్ స్పందన గారు, నేను ఇప్పుడు చెప్పినట్టు జాబ్ క్యాలెండర్ అనేది ఇయర్లీ ఎప్పుడు అయినా నోటిఫికేషన్స్ పడితేనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమూలమైన మార్పు మొదలైన దానికి అనుకూలంగా యూపీఎస్ఆర్ కర్ణాటక పబ్లిక్ సర్వీస్ మూడోసారి చెప్తున్నా, అలా ఎప్పుడైతే మనం స్ట్రీమ్ లైన్ మెకానిజం వస్తేనే ట్రాన్స్పరెన్సీ వస్తుంది. ట్రాన్స్పరెన్సీ వస్తేనే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని క్లియరెన్స్ వచ్చినాయి, ఎక్కడ ఆగిపోయినాయి, కోర్టు దగ్గర ఎన్ని శాంక్షన్ ఉన్నాయి, అందులో ఎన్ని ఫిల్ చేస్తున్నాం, అందులో ఎన్ని కేటగిరీ వాళ్ళని ఫిల్ చేస్తున్నాం, ఏ జోన్ వాళ్ళని ఫిల్ చేస్తున్నాం, ఏ వేకెన్సీలు ఉన్నాయి, మీకు నాకు ఆ నిరుద్యోగులకు అందరి పబ్లిక్ డొమైన్ లో ఉంటాయి. డెఫినెట్లీ క్యారీ ఫార్వర్డ్ మెకానిజం ప్రకారం అన్ని కూడా ఫిల్ అవుతాయండి. ఎందుకంటే యూపీఎస్సీ దగ్గర మీరు ఇట్లాంటి గలాటలు చూడరు, కర్ణాటక పోలీస్ కమిషన్ ఇట్లా చూడరు. ఇక్కడ ఏంటంటే ఒక మన సమూలమైన మార్పులు అడుగుపడ్డాయి, అకార్డింగ్లీ ముందుకెళ్తారు. లాస్ట్ ఒకటే విషయం స్పందన గారు, ఎవరు అవునన్నా కాదన్నా సుమారు 70,000 వేకెన్సీలు మన ప్రభుత్వం వచ్చిన 28 నెలలు నింపింది. దాన్ని స్వాగతిద్దామా, వ్యతిరేకిద్దామా, ప్రతిపక్ష విగితకు వదిలేద్దామండి? రాజలక్ష్మి గారు, ఇది ప్రతిపక్షాలకు వదిలేసుడు కాదు, వీళ్ళ విజ్ఞత అనేది ఉన్నట్టయితే ప్రతిపక్షాలకు వదిలేయడం కాదు, ఫస్ట్ వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని చెప్పుర్రి. అసలు వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిర్రా? ఏమైనా కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి మోసం చేసిందే తప్ప వీళ్ళ మీద వాళ్ళ మీద ప్రేమతోటి వచ్చింది కాదు. వాళ్ళు 150 అబద్ధాలు ఆడి 100 రోజులలో అన్ని స్కీములు ఇస్తామని చెప్పేసి మహిళలకు గాని రైతులకు గాని ప్రతి ఒక్కరికి తెలంగాణ బిడ్డలకు అందరికి కూడా అన్యాయం చేసి కరప్షన్. అంటే బీఆర్ఎస్ మీ ప్రభుత్వం 10 ఏళ్లలో ఉన్నప్పుడు కూడా అన్ని ఖాళీలను భర్తీ చేసిందని అడుగుతున్నారు. మీ ప్రభుత్వం ఒక్క నిమిషం, మీ ప్రభుత్వం 10 ఏళ్లలో అధికారంలో ఉన్నప్పుడు కూడా అన్ని ఖాళీలు భర్తీ చేసిందా? గత ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ ఎందుకు అమలు కాలేదని అడుగుతున్నారు బీఆర్ఎస్. చేసిర్రు, వాళ్ళు చేసిన పనులు ముందున్నాయి కాబట్టే నేను చెప్తున్నా. వీళ్లకు మాది ఎట్లా అంటే నిర్ణయము తెలంగాణలో నిర్ణయం అయింది, తెలంగాణలో జీవో వచ్చింది. ఇక్కడ నుంచి మాటలు మోసుకొని పోయి ఢిల్లీలో అమలు చేసుకొని వచ్చిన ప్రభుత్వం కాదు. 100%
ఇక్కడనే నిర్ణయాలైనా అడగక ముందుకే ప్రతి ఒక్కటి కూడా పథకం ఇక్కడనే నిర్ణయం తీసుకొని ఎవరైతే కుటుంబ సభ్యులు బాధపడుతుండ్రో మన కుటుంబంలో ఏం కావాలో పక్క వాళ్ళకి ఏం కావాలని ఆలోచించి జీవోలు రిలీజ్ చేసిన ప్రభుత్వము కేసీఆర్ గారు ఉన్నప్పుడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి మూటలు మాటలు రెండు తీసుకొని పోతేనే వస్తుంది. వచ్చే లోపే కథ మైస్ కరిగిపోయినట్టు కరిగిపోతుంది. వీళ్ళ పాలన ఎంతవరకు కరెక్ట్ అనుకుంటుర్రో ఏందనుకుంటుర్రో మనకు అర్థమైతలేదు. కానీ ఉద్యోగం లేక మీరు రాజేష్ గారు జాబ్ క్యాలెండర్ విడుదల అని చెప్పేసి కొంతమేర మీ ప్రభుత్వం దిగిపోవడానికి కారణం కొంతమేర నిరుద్యోగులు లేదు 150 అబద్ధాలు చెప్పి సీట్లకు వచ్చిర్రు తప్ప వీళ్ళ మీద ప్రేమ కొద్దీ ప్రభుత్వము ప్రజలు వేయలేదు. తెలంగాణ ప్రజలు వీళ్ళు చెప్పే మాయమాటలు నమ్మిర్రు. మాయమాటలు నమ్మి లాస్ట్ కు ఒక 2 నెలలు కాగానే వీళ్ళకు వీళ్ళకి వేసినందుకు చెప్పుతోటి చెంపలేసుకోవాలి, ఇంకోసారి ఓట్లు వేయమని చెప్పేసి మీరు మీడియా మిత్రులు చాలా మంది చూయించారు. హైడ్రా కాడ చాలా మంది చూయించారు. మీకు మేము చెప్పాల్సిన అవసరం లేదు. నెల రోజులలోనే వేసిన ఎవరైతే ఓటేసిరో ప్రజలు వ్యతిరేకంగా తిట్టి ఏడిచి శాపనార్థాలు పెట్టిండ్రు. అది మీరు చూసిరు. ఎందుకంటే అప్పుడు 10 సంవత్సరాలలో కూడా ఎవరు ఇట్లా మత్తెత్తి పోసిన చరిత్ర నిరుద్యోగులు 20,000 ఉద్యోగాలు విడుదల చేయని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి. కాబట్టి ప్రభుత్వం దాదాపు 7,500 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంకా ముందు కూడా చేసే ఉద్దేశం ఉంది, ముందు కూడా చేస్తాం, కొంచెం టైం కావాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అడుగుతున్నారు కదా. ఎట్లా ఇప్పుడు హాస్టల్ పిల్లలు చచ్చిపోతుంటే మనవనికి పూరీలేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. పక్కనే యాక్సిడెంట్ అయి చచ్చిపోతుంటే ఫంక్షన్ చేసుకున్న చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. పక్కన డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ లో చచ్చిపోతుంటే విహారయాత్రలకు పోయేది కాంగ్రెస్ ప్రభుత్వము. నేనేమంటున్నంటే వీళ్లకు తెలంగాణలో ప్రజల మీద ప్రేమ లేదు. ఇక్కడ అన్ని దోచుకున్నాయి, మూటలు తీసుకొని మాటలు తీసుకొని ఢిల్లీకి పోయి రావాలి. అది ఒక్కటే చిత్తగా ఉంది. ఎవరికేం కావాలనేది మాత్రమే ఆలోచన ఉంది తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇద్దామనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు రాదు. ఆయన గతములనే అన్నాడు ఏమని, నేను గుంపు మేస్త్రి నాకేం తెలియదని, ఎక్కడొక్కడ దాచుకోండి అని చెప్తుండ అంతే రేవంత్ రెడ్డి. ఇంకా ప్రేమ లేదు, ప్రజల మీద ఆప్యాయత లేదు, నిరుద్యోగులని బాగుపరిచే ఆలోచన అంతకంటే లేదు. రైట్ సమర్థ గారు, ఇప్పుడు నిరుద్యోగుల ఉద్యమానికి బీజేపీ పూర్తిగా మద్దతు ఇస్తుందా? రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు బీజేపీ ఏం చేయబోతోంది? 100% అండి. నిరుద్యోగులకు